మహోన్నతుడు మహాగణుడైన దేవుని యొక్క నామం బట్టి, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రియులైన దేవుని పిల్లలకు వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని యొక్క వాక్యం ఎరగాలి, వాక్యానుసారంగా తెలుసుకోవాలని ఆశ కలిగిన ప్రియులైన వారికి శుభవందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశీర్వాదకరమైన ఆలోచించదగ్గ ఒక అంశాన్ని వాక్యానుసారంగా ఆలోచింప చేయడానికి మీ ముందుకు ఇలాగ రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు వాక్యపు అంశం, భారతదేశంలో కరోనా విస్తరించక మునుపు కూసిన ఆ కోతలేవి, ఆ కాకులేవి అనేది ఈరోజు వాక్యపు అంశం. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ అంశం ఇలా మాట్లాడడానికి గల కారణం, భారతదేశంలో కరోనా అనే వ్యాధి లేదా ఆ తెగులు వ్యాపించడానికి ముందు చాలామంది ప్రముఖులుగా పిలువబడుతున్న వారు సోషల్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను విచ్చలవిడిగా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడారు. కొంతమంది అయితే ఈ నేల పవిత్రమైన నేల, ఏ తెగులు ఇక్కడికి రాదు, ఎలాంటిది ఏం చేయదు, చైనాలో ఉన్నవాళ్ళు తిన్న ఆహారపు అలవాట్లు వేరు, ఇక్కడ ఉష్ణోగ్రత వేరుగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది కలగదు, ప్రజలు నిరభ్యంతరంగా ఉండొచ్చు, చక్కటి వాతావరణ పరిస్థితులు కలిగిన మంచి నేల మన నేల, ఇక్కడ టెంపరేచర్ వేరుగా ఉంటుంది, ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కొందరు విఘ్నులు అయితే ఇంకొంచెం ముందుకు వచ్చి గోమూత్రం తాగితే కరోనా రాదు అంటూ బాటిళ్లు వేసి పంచిపెట్టారు. వారి నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకొంతమంది పసుపు నీళ్లు, నిమ్మకాయ, ఇలా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కిమ్ అనకుండా నోరు మూసుకుంది. ఏ మందు స్పష్టంగా వాడాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఏ దేశానికి ఎలాంటి ఈ మందులు వాడండి అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి దాపరించింది. ఏ దేశం కూడా ఈ రోజుకి డిసెంబర్ 2019 వుహాన్లో ప్రారంభమైన, చైనా దేశంలోని వుహాన్లో ప్రారంభమైంది అని సోషల్ మీడియా ద్వారా, ఆయా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రకటించబడిన ఆ అధికారిక వార్త ఈనాటికి ఇంచుమించుగా 7 నెలలు దాటి 8వ నెల కావస్తా ఉంది. ఏ దేశం కూడా ఇది సరైన నిర్ధారణతో కూడిన ఔషధమని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడానికి సాహసం చేయలేకపోతా ఉంది. కొందరేమో ఇజ్రాయెల్ కనిపెట్టింది, రష్యా కనిపెట్టింది, అమెరికా కనిపెట్టింది, ఇండియా కనిపెట్టింది. ఎవరికి వారి దేశం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం గురించి గొప్పగా మాట్లాడడాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఏ దేశం ఎగినా, ఏ దేశ చరిత్ర చూసినా వారు బ్రతుకుతున్న ఆ దేశ, ఆ భాష, ఆ ప్రాంతం ఎడల మమకారం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ లేనివి పుట్టించకూడదు, కానివి మాట్లాడకూడదు. మాట్లాడారు. నేను క్రైస్తవ సహోదరులైన వారిని గురించి ముందుగా మాట్లాడతాను. కరోనా రాకముందు ఎన్నో స్వస్థత సభలు, ఎన్నో ప్రవచనాలు, ఎంతమందో ప్రవక్తలు సభలలో పేర్లు పెట్టి పిలిచిన వారు, భాషలు మాట్లాడువారు, దర్శనాలు చెప్పువారు, భవిష్యత్తుని ప్రకటించేవారు. ఆయన గెలుస్తారు, ఈయన గెలుస్తారు, ఈయన వస్తాడు, ఆయన వస్తాడు అని మాట్లాడినవారు. మిగతా సహోదరుల్లో చంద్రుని చూసి, గ్రహాలు లెక్కగట్టి,
నక్షత్ర రాసులు చూసి, రోజులు లెక్కగట్టి, గ్రహాలు, శనిగ్రహం, అది ఇది, ఇప్పుడు బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఆ తర్వాత బాగుంటుంది అని భవిష్యత్ చెప్పే మహామహా పండితులుగా పిలువబడుతున్న వారందరూ నేటికి కరోనా ఎప్పుడు పోతుందో, ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు ప్రజలు నిర్భయంగా ధైర్యంగా ఉండగలుగుతారో అనేది భవిష్యత్తును గురించి మాట్లాడడానికి ఎవరికి గొంతుకు పెగలడం లేదు. కరోనా భారతదేశంలో విస్తరించక ముందు మాట్లాడిన గొంతులు, అరచిన గొంతులు, విర్రవీగిన గొంతులు, భవిష్యత్ అంటే మేమే చెప్పాలన్న గొంతులు, మేమే దేవులుగా చలామణి అయిన మహామహులు, యాగాలు చేసిన వారు, పూజలు చేసిన వారు, పునస్కారాలు చేసిన వారు, పుణ్యకార్యాలు చేసిన వారు, ప్రవచనాలు చెప్పిన వారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అది ఇది అంటూ ప్రజలను మభ్యపెట్టి వాస్తవానికి దూరంగా ప్రజలను నడిపించిన మహానాయకులందరికీ మహోన్నతుడైన దేవుని యొక్క నామములో వాక్యపు సవాలును పరిచయం చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో ప్రియమైన దేవుని పిల్లల 8వ అధ్యాయంలో 22వ వచనంలో పరలోకపు తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా భవిష్యత్ జ్ఞానాన్ని ప్రజలకు పరిచయం చేసిన పరలోకపు తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేసిన మాటలు, గిలాదులో ఉగ్గినము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అని ఆయన అడుగుతున్నాడండి. గిలాదు అనే ప్రాంతం ఔషధాలకి చారిత్రకంగా నిలయంగా, వైద్య రంగంలో ప్రత్యేకమైన పేరుని సంతరించుకున్నదిగా ఉన్నప్పటికీ ప్రజలకు స్వస్థత ఎందుకు కలగకపోతుంది, కారణమేంటి, మూలమేంటి అని అడుగుతున్నాడు. మూలం తెలిసిన ఆయనే ప్రజల యొక్క ఆలోచన సరళిని సరిదిద్దడానికి మూలం ఏంటి, మీరు సరిగా లేకపోవడానికి మూలం ఏంటి, ఆరోగ్యంగా లేకపోవడానికి మూలం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులైన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన సహోదరి సహోదరులు ఆలోచించండి. ఆయన ఇంకా మాట్లాడుతూ, కలలు కనువారేరి, మాసచర్య చెప్పువారేరి, నక్షత్ర రాసులు చూపించి భవిష్యత్తుని చెప్పడానికి ముందుకొచ్చిన వారేరి, నేను చెప్పకుండా, నేను మాట్లాడకుండా భవిష్యత్తుని గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంది, నేను తెలియపరచిన విషయాన్ని మాకు తెలుసు అని ప్రకటిస్తున్న వారెవరు అడుగుతున్నాడండి. ఆయన సమాధానం చెప్పడం ఎవరి వల్ల అవుతుంది? ఆలోచించండి. రోగం రావడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ రోగం ఆగడానికి మాత్రం నువ్వు నీ పరలోకపు తండ్రి అయిన దేవుని బ్రతిమలాడుకోవాలి కదా, నీ తండ్రి మనసుకు సంతోషం కలిగించాలి కదా. భూమి మీద బ్రతుకుతున్న 750 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ప్రజలంతా ఒకే తండ్రి పిల్లలని, ఒక్కడనే కన్నానని, మీరంతా నా కన్నబిడ్డలని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, నేను లోకమును ప్రేమించి నా ప్రియకుమారుడని క్రీస్తుని ఇచ్చాను అని సెలవిచ్చిన ఆయన, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మాట్లాడిన ఆయన, మన పితరులైన తండ్రులైన ముందు బ్రతికిన దేవుణ్ణి ఎరిగిన జనాంగంతో మాట్లాడుతూ నిర్గమాకాండం 15వ అధ్యాయం గమనించినట్లయితే అద్భుతమైన వచనంతో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవించాడు. రోగము, తెగులు, బాధ, కష్టము, కన్నీళ్లు విస్తరిస్తున్నప్పుడు కారణం ఏంటి? దేవుని మనసుకు సంతోషం కలిగించిన ప్రవర్తన ఏదైనా నా యందుందా? నువ్వు చేతులు కడుక్కుంటే సరిపోతుందా? నీ ముఖమునకు మాస్క్ వేసుకుంటే సరిపోతుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకేదో దేవుడు కావాలనుకుంటున్నాడు, ఇంకేదో దేవుడు చేయాలనుకుంటున్నాడు. నీ దగ్గర నుండి ఏదో మార్పుని ఆయన ఆలోచిస్తా ఉన్నాడు, ఆశిస్తా ఉన్నాడు.
ఆ మార్పును కోరే తన ప్రియకుమారుడైన క్రీస్తు యొక్క ప్రాణాన్ని పణంగా అర్పించాడు ఆయన. మరి ఈరోజు వాక్యంలో దేవుని మాటలు గమనించినట్లయితే నేను బాగు చేయగలను అని మాట్లాడాడు ఆయన. నేను బాగు చేయగలను అని మాట్లాడాడు ఆయన. ప్రపంచ చరిత్రలో నేను బాగు చేయగలను అని మాట్లాడగలిగిన వారు, నేను నిన్ను కన్నాను అని మాట్లాడగలిగిన వారు, నేను నిన్ను పెంచుతున్నాను అని మాట్లాడగలిగిన వారు, నేను నీ పైన వర్షాన్ని కురిపిస్తాను అని మాట్లాడగలిగిన వారు, నేనే నిన్ను కన్నాను, పెంచాను, పెద్ద చేశాను అని మాట్లాడిన ఒక్కరు ఎవరైనా ఉన్నారా? ఏ భాషకి చెందినవారు ఆ భాషకి, ఏ ప్రాంతానికి చెందినవారు ఆ ప్రాంతానికి, ఏ కులానికి చెందినవారు ఆ కులానికి, ఏ దేశానికి చెందినవారు ఆ దేశానికి రాజులుగా, దేవుళ్ళుగా, దేవతలుగా చలామణి అవుతున్నా ఈ దినాలలో ఒకే ఒక్క ఆయన ప్రపంచానంతటిని కలిగించింది నేనే, ప్రపంచంలో బ్రతుకుతున్న మానవులంతా నా స్వరూపముతో నా పోలుకుతోను చేయబడిన వారే అని మాట్లాడిన దేవుని యొక్క మనసు ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. విజ్ఞతతో వాక్యంలో వ్రాయబడిన ఎన్నో సత్యాలు, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించమని, ప్రేమించమని, లోబడమని, పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క మనసుకు సంతోషం కలిగించమని దేవుని యొక్క వాక్యం ప్రాధేయపడుతుంది. పరివర్తన కలిగిన పిల్లలుగా ఉండాలని కోరుకుంటుంది. ఒక అద్భుతమైన వచనాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన ఒక లేఖన భాగాన్ని ప్రియులైన దేవుని పిల్లలకు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగి ఉన్నవారికి పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ మాట. యెహోవా, నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించిన ఎడల నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. ఇది భక్తుడైన ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట. నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడగలుగుతాను, నువ్వు నన్ను రక్షిస్తే నేను రక్షింపబడగలుగుతాను. ప్రపంచ చరిత్రలోనండి నీకెంత తెలిసయ్యా చరిత్రను అనుకోవచ్చు, నీకెంత తెలిసయ్యా చరిత్ర అనుకోవచ్చు. ప్రపంచ చరిత్రకు మూల కారణం బైబిల్. ప్రపంచంలో ఏ చరిత్ర, ఏ ప్రాంతంలో బ్రతుకుతున్న ప్రజల యొక్క ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, వాటన్నిటిని గురించి ప్రపంచానికి చరిత్రను పరిచయం చేసింది బైబిల్. పురాతనమైన నాగరికతని పిలువబడుతున్న ఈజిప్ట్ సివిలైజేషన్ కావచ్చు, బైబిలే పరిచయం చేసింది. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో చెప్పబడింది ఏమి లేదు. తెగులు విస్తరించినప్పుడు ప్రజలు తెగులుకు అవసరమైన ఔషధాల కొరకు పరిగెత్తడం కంటే ఆ తెగులు పంపి ప్రజల యొక్క మార్పును కోరుకున్న కన్న తండ్రి అయిన దేవుని వైపు వారు తిరిగినప్పుడు తెగులు ఆగింది. ఈరోజు ఈ దేశానికి దేవుని వైపు ప్రజలు తిరగగలిగిన పరిస్థితి కావాలి. ఈ ప్రపంచానికి దేవుడే దిక్కు అన్న ఆలోచన మొదలు కావాలి. నువ్వు నీ ఇంటిలో, నువ్వు నీ పని చేస్తున్న స్థలంలో, నువ్వు బ్రతుకుతున్న ప్రతి ప్రదేశంలో ఏం చేయాలో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట చూసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. తన ప్రియులైన దేవుని పిల్లలతో దేవుడు ముందుగా తెలియచేసిన తన న్యాయ విధులు, క్రమమైన పద్ధతి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లల, ఇదివరకే దైవజనులు అనేక మంది మీతో మాట్లాడుండొచ్చు, ఇదివరకే అనేక మంది దైవజనులు మీతో ఈ మాటలు పరిచయం చేసి ఉండొచ్చు. నేను మరొకసారి సహోదరునిగా మీ ముందు వీటిని ఉంచుతా ఉన్నాను. 16వ అధ్యాయం, క్షమించండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఎక్సోడస్
చాప్టర్ 15 వర్సెస్ 26. నేను చదువుతాను, గమనించాలని మనం చేస్తున్నాను. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులు కలుగు చేసిన రోగములను ఏదియూ మీకు రానియ్యను. మాట్లాడుతున్నమాట. అందరినీ కన్న తండ్రి అయిన దేవుడు అభయమిచ్చి మాట్లాడుతున్నమాట. నా మాటలు శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయంగా నడుచుకొని నా కట్టడలన్నిటిని అనుసరించి వాటి ప్రకారం జరిగించి మీరు నడుచుకుంటే ఏ తెగులు రానివ్వను. మీ ముందు బ్రతికిన ప్రజలు, ఏ ప్రజల మధ్య మీరు బ్రతికారో ఆ ప్రజలు తెగుళ్ళతో బాధపడ్డారు, వ్యాధులతో బాధపడ్డారు. దేశం చితికిపోయింది. వారి యొక్క ప్రతి ఆర్థిక, వ్యవసాయ, సంతాన, పశువులు సమస్తము నలగగొట్టబడ్డారు. వారి బ్రతుకులు పరిచయం చేస్తూ చూశారుగా, నా యందు భయము భక్తి లేని, దేవుణ్ణి ఎరగని, దేవుణ్ణి మరచి తమ బలము నమ్ముకుని బ్రతుకుతున్న ప్రజల యొక్క పరిస్థితి, దేవుణ్ణి విడిచి ప్రకృతిని ఆరాధిస్తున్న వారి యొక్క పరిస్థితి, భయము లేక తిరుగుతున్న ప్రజల యొక్క పరిస్థితి మీరు చూశారు కదా. నా మాటలు శ్రద్ధగా విని న్యాయమును, నా దృష్టికి న్యాయమును జరిగించాలి. నీ దృష్టికి న్యాయం కాదు. నువ్వు నీ పిల్లల విషయంలో ఒకలాగా, నీ పొరుగువారి విషయంలో ఒకలాగా, నీ భాష మాట్లాడుతున్న వారి విషయంలో ఒకలాగా, నీ దేశం విషయంలో ఒకలాగా, ఇలా అందరి విషయాలలో సమానంగా నువ్వు ప్రవర్తించవు. అది నీకు రాదు. ఒకవేళ ప్రతిజ్ఞ మూలితే భారతదేశం నా మాతృభూమి అంటావు. అమెరికాతో పొత్తు కావాలి, ఆస్ట్రేలియాతో పొత్తు కావాలి, ఇజ్రాయెల్తో పొత్తు కావాలి, చైనాతో పొత్తు కావాలి, పాకిస్తాన్తో పొత్తు కావాలి. కానీ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటాం. నీ మనసును విస్తరించవు, ఉన్నతంగా ఆలోచించవు. కానీ ఆయన న్యాయవంతుడు, అందరినీ కన్నవాడు కనుక ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన కట్టడలన్నింటిని అనుసరించి యథార్థంగా నడుచుకునే ప్రవర్తనను కోరుకుంటున్న కన్నతండ్రి, నీ ఉన్నతమైన ప్రవర్తనతో ఒకవేళ నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు నీ కీడు చేయాలని ఆలోచించిన, నష్టం చేయాలని ఆలోచించిన, బాధ కలిగి చేయాలని ఆలోచించిన, నువ్వు ఆయన మనసుకు సంతోషం కలిగించే విధముగా నీ మనసును త్రిప్పుకున్నప్పుడు నీ ఎడలు చేయాలనుకున్న కీడుని ఆయన జరిగించడం ఆపేస్తాడు. నేను తుడి చేయాలనుకున్న ఆయన నేను నిలవబెడతాడు. మరింత శాశ్వతమైన వాత్సల్యముతో, ప్రేమతో, మరింత ఎక్కువగా నువ్వు అభివృద్ధి పొందడానికి నీ మార్పును తుదిమెట్టిని చేస్తాడు. ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ఆలోచిద్దాం. అబద్ధములు నమ్మొద్దు. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడంటే నమ్మొద్దు. అద్భుతాలు జరుగుతున్నాయి రెండంటే నమ్మొద్దు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ విషయంలో జరిగించి తన ప్రేమను నీ కృమరించగలిగిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ యొక్క రుచిని అనుభవించడానికి సిద్ధపడాలి. దేవుని వైపు నీ మనసును త్రిప్పుకోగలగాలి. ప్రవచనాలు చెప్పే వరకులు, భాషలు మాట్లాడే వరకులు, నీ పేరు పెట్టి పిలిచే వరకులు, నైవంచనతో వాక్యాన్ని నేర్పించక, వాక్యమును నిన్ను పెంచక, వాక్యముకు నేను అనుసంధానం చేయక, క్రీస్తుకు అంటుకట్టబడే విధంగా నిన్ను ఉంచక, సంఘానికి, సంస్థకి బానిసలను చేసి నీ కొరకు ప్రాణం ఇచ్చిన క్రీస్తు యొక్క శిలువ బలియాగం యొక్క విలువను దిగజారుస్తూ ప్రవర్తిస్తున్నారు. అద్భుతాలు జరగవని నేను మాట్లాడట్లేదు, కానీ అద్భుతాలు జరుగుతాయి రా అని పిలిచే ఆ పిలిపే తప్పు. స్వస్థతలు జరుగుతాయి రా అని పిలిపే తప్పు. ఆ పిలిపే తప్పు. నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు నీ ఆరోగ్యాన్ని పొడిగించాల్సిన, నీ ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన, నీకు సమృద్ధి కలిగిన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన బాధ్యత నీ తండ్రిది. ఆ వనరులు సమకూర్చగలవాడు ఆయన. అలాంటిది నువ్వు దేవుని పని చేయనప్పుడు ఎందుకు నీకు ఇవ్వాలి ఆయుష్యం? నువ్వు దేవుని పని చేయనప్పుడు ఎందుకు నీకు ఇవ్వాలి ఆరోగ్యం? నువ్వు దేవుని పని చేయనప్పుడు ఎందుకు నీకు ఇవ్వాలి వనరులు? అందుకే తస్మాత్ జాగ్రత్త. పరలోకపు తండ్రి అయిన దేవుని వైపు మనస్సును త్రిప్పుకొని ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు బ్రతికినట్లు క్రీస్తు యేసుని కలిగిన మనసును ధరించుకొని అబద్ధపు బోధల వైపు, అబద్ధపు ప్రకటనల వైపు, అబద్ధ మోసగాల వైపు మనసును పోనివ్వక నిన్ను బాగు చేయగలిగిన దేవుని యందు మనస్సు నిలిపి ఆయన నామాన్ని గలపరచాలని ప్రభు పేరట మనవి చేస్తూ, ఏ అబద్ధమునకు నీ మనస్సుని ఇయ్యక స్థిరమైన వాక్యమందు హత్తుకుంటూ దివారాత్రులు దానిని ధ్యానిస్తూ స్థిరులై దేవుని కొరకు నిలిచి ఫలించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడి మాటలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా
మన వెనుకడిలో ఫలింపచేయునుగాక.